అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా నిన్న అసెంబ్లీ సమావేశాలలో మొత్తానికి విద్యుత్ పైన ఒక వాడి వేడి చర్చలు అయితే కొనసాగినాయి. ఇక ఒకవైపు అక్బరుద్దీన్, ఒకవైపు రేవంత్, వీళ్ళిద్దరి మధ్య మాత్రం హోరాహోరీ ఫైట్ అయితే జరిగింది. మొత్తానికి అక్బరుద్దీన్ను రేవంత్ ఏమంటుండు, నువ్వు భారస పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. కానీ అక్బరుద్దీన్ ఏం చెప్పిండు, మీరే పార్టీలు మారేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి నువ్వే అని చెప్తున్నటువంటి అక్బరుద్దీన్. ఈ విధంగా మొత్తానికి వాడి వేడి చర్చలు అయితే అసెంబ్లీలో కొనసాగినాయి. మొత్తానికి ఇక అప్పుల కుప్పనైతే శ్వేతపత్రంలో, ఇక కరెంటు విషయానికి వచ్చేసి కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి ఆ ప్రభుత్వం మొత్తానికి శ్వేతపత్రంలో అప్పులే ఎక్కువ చూపిస్తున్నారు. కరెంటు పైన కూడా కుప్పల అప్పులు అయితే చూపిస్తున్నారు. కరెంటు పైన కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 24 గంటల కరెంటు ఎప్పుడు ఇవ్వలేదంటూ బట్టి విక్రమార్క చెప్తుండు. కానీ మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చి రాష్ట్ర ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని పెంచినామని చెప్తున్నటువంటి ఇక్కడ చూస్తున్నాం కదా. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తుడు, మొత్తానికి విద్యుత్తుతో భారాస ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తుండు, భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం, ఇక చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం, కరెంటు పైన చేసినటువంటి అప్పుల్లో సగం వరకు తీర్చేశామని చెప్తున్నటువంటి జగదీష్ రెడ్డి. కానీ వీళ్ళేం చెప్తున్నారు, మొత్తం అప్పుల కుప్పలోనే కరెంటు వ్యవహారం ఉందని చెప్తున్నారు. ఇక విద్యుత్తుపై విచారణ, ఇక మేడిగడ్డ పైన అంటాడు, ఒకసారి మేడిగడ్డ పైన విచారణ జరిపిస్తా అంటాడు, ఇటు విద్యుత్ పైన విచారణ జరిపిస్తా అంటాడు. ఇక రేవంత్ రెడ్డి మొత్తం విచారణ జరిపించడే ఉంది, కానీ ఇంతవరకు దేని మీద విచారణ జరిపించింది లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తున్నాడు, అది ఎప్పుడు చేపిస్తాడో హరీష్ రావును కూర్చుండబెట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తానని చెప్తుంది కదా, అది కూడా పూర్తి చేయాలి త్వరలోనే. ప్రజలు కూడా వేచి చూస్తున్నారు, ఎప్పుడు ఈ సిట్టింగ్ జడ్జితో విచారణ ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. ఇక విద్యుత్పై విచారణ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుందట. ఇక లాగ్ బుక్స్ మాయంపై నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి లాగ్ బుక్స్ మాయం పైన నిజ నిర్ధారణ కోసం తనిఖీలో అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ లాగ్ బుక్స్ మాయం పైన మాట్లాడుతున్నటువంటి రేవంత్. లాగ్ బుక్స్ విద్యుత్ సంబంధించి రాష్ట్రంలోని యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇక మునుపటి భారాస ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందంపై న్యాయ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం నాటి సభలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి లఘు చర్చను చేపట్టింది. ఇక సీఎం మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందంతో పాటు భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఇక వ్యయాలపై న్యాయ విచారణ చేయిస్తామని చెప్తుండు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ కూడా న్యాయ విచారణ కోరుకోవడంతో ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుండు. ప్రతిపక్షాలు కోరుకున్నారు కదా న్యాయ విచారణకు, మేము రెడీ అని, దానికోసం ఇంకా పాటుపడి ఖచ్చితంగా చేపిస్తా అని చెప్తాడు. ఇక ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన చర్యలను ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేపడతారు. రాష్ట్రంలో కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, రైతుల ఆత్మహత్యలపైన విచారణ చేయిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోయి విచారణ చేపడతారట. ఎందుకు కరెంటుతో చచ్చిపోయిర్రా, అప్పుల బాధతో చచ్చిపోయిర్రా, ఇంకేదన్నా విషయంలో చచ్చిపోయిర్రా అని అడుగుతారేమో. ఇక రేవంత్ అక్బర్ వాడి వేడి చర్చ అసెంబ్లీలో. ఇక వెలుగు రంగులో ఆర్థిక చీకట్లు, విద్యుత్ సంస్థకు 81,516 కోట్ల అప్పులున్నాయని చెప్తుండు. ఇక డిస్కంలకు 62,461 కోట్ల నష్టం, యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అదనపు ఆర్థిక భారం పడింది. ఇక శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి చేసినటువంటి అంశాలు. ఇక విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా ఉందని చెప్తుండ్రు. ఇక 2023 అక్టోబర్ నాటికి 81,516 కోట్లు అప్పులున్నాయి. ఈ అప్పుల్లో 30,406 కోట్లు కరెంటు సరఫరా కోసం ఉత్పత్తిదారులకు అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇది నష్టపోయినటువంటి సంపద
కట్టాల్సింది అప్పులో ఉన్నటువంటి సంపద చూపెడుతున్నటువంటి వైనం రేవంత్ రెడ్డి చూపిస్తుండు రేవంత్ రెడ్డి. మొత్తానికి 2023 అక్టోబర్ నాటికి 2023 అక్టోబర్ నాటికి 81,516 కోట్ల అప్పులు ఉన్నాయట. ఆ అప్పుల్లో 30,406 కోట్లు కరెంటు సరఫరా కోసం ఉత్పత్తిదారులకు ఇవ్వడం జరిగింది. ఇది 30,406 కోట్ల రూపాయలు కరెంటు సరఫరా కోసం. ఇక 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. 27వ తారీఖున సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ కొన్ని పిటిషన్లు వచ్చినాయి, వాటిని హైకోర్టు కొట్టేసింది. అంటే 27వ తారీఖునే ఎన్నికలు నిర్వహించేస్తుంది మొత్తం మీద. ఆ రోజే ఫలితాలు కూడా వెలువడతాయి. ఇక 24 గంటల కరెంటు విద్యుత్ ఎప్పుడూ ఇవ్వలేదు, విద్యుత్ సంస్థలను భారత సర్కారు అప్పుల్లోకి నెట్టింది. ఇక డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టలేదని చెప్తున్నటువంటి బట్టి. ఇక నిరంతర కరెంట్ ఇచ్చాం, ఆస్తులు సమకూర్చాం, నిరంతరం కరెంట్ ఇచ్చినాము, ఆస్తులను సమకూర్చినామని చెప్తున్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం, భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం. బారాస ఎమ్మెల్యే ఇక విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి వైనం. ఇంకోటి చెరువుల్లో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. మొత్తానికి చెరువుల్లో కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, చెరువుల్లో కూడా యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ అయితే వేస్తున్నారు. ఇక సంగారెడ్డి కొండాపూర్లో జరిగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో తయారు చేసినటువంటి 2 యుద్ధ ట్యాంకర్లతో జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక ఆర్మీకి చెందినటువంటి డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అండ్ అస్యూరెన్స్ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు. ఇవి యుద్ధ ట్యాంకర్లను మొత్తానికి చెరువులో దించి ట్రయల్ అయితే చేస్తుండ్రు. ఇక ఒకరోజు ముందే పార్లమెంటు వాయిదా, లోక్సభలో మరో 3 సస్పెన్షన్. ఒకరోజు ముందే పార్లమెంటు వాయిదా, మరో 3 సస్పెన్షన్ లోక్సభలో. ఇక శీతాకాల సమావేశాల్లో మొత్తం 146 మంది పైన వేటు. ఇక విపక్షాల నిదర్శన నేడు ఢిల్లీలో ఆందోళన, తక్షణమే సమర సన్నాహాలు. ఇక లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు సిడబ్ల్యూసి పిలుపు. ఇక భారత్ జోడో యాత్ర 2 చేపట్టాలని రాహుల్కు విజ్ఞప్తి. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక సిఈసి ఈసీల బిల్లుకు పార్లమెంటు ఆమోదం. ఈ ఎన్నికల కమిషనర్ల ఎంపికకు 2 కమిటీలు, సుప్రీంకోర్టు జడ్జీలతో సమాన హోదా. ఇక విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక సాక్షిలో చూస్తే, సాక్షి పేపర్లోకి వెళ్తే ఇందులో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇక మరో 3 సస్పెన్షన్, లోక్సభ నుంచి మరో 3 బహిష్కరించారు. ఇక దీంతో పార్లమెంటు నుంచి సస్పెండ్ అయినటువంటి సభ్యుల సంఖ్య 146 మందిని సస్పెండ్ చేసిండ్రు మొత్తానికి పార్లమెంట్ నుండి, లోక్సభ నుండి. ఇక తమిళనాడు మంత్రికి జైలు శిక్ష. ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు తమిళనాడు మంత్రి పొన్ముడి అయినటువంటి భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రిమినల్ చట్టాలకు ఆమోదం. క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదమట. ఇక బ్రిటిష్ వలన పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తీసుకొస్తున్నటువంటి 3 కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. 3 కీలకమైనటువంటి బిల్లులకు పార్లమెంటు ఆమోదం ముద్ర వేసింది. ఇక అప్పుల్లో కరెంట్ అంటూ విద్యుత్ సంస్థ అప్పులు రూపాయలు, ఇంకా అక్కడొక లెక్క ఉంది, ఇక్కడొక లెక్క ఉంది. అక్కడ 81,000 లెక్క ఉంటే ఏది ఈనాడులో. ఇక సాక్షిలో చూడండి 78,553 కోట్లు విద్యుత్ అప్పులు. ఇక బకాయిలు కలిపితే 1,37,571 కోట్లు ఉన్నాయని చెప్తుండ్రు. ఇది ఇక విద్యుత్ పైన విచారణ చేపడదామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక మేడిగడ్డ పైన, విద్యుత్ పైన, 2 పైన గట్టి విచారణ చేపడతాడట. చేపట్టి అసలు ఏం సమాధానం చెప్తారో మరి. వాళ్ళు చెప్పే మాటలకు ఈయన చెప్పే మాటలకు తేడా ఏందో చూద్దాం. మొత్తానికి అప్పుల కుప్పల్లో మారిపోయింది. ఈ 78,553 కోట్ల అప్పులుందని చెప్తున్నటువంటి సర్కారు
ఇక బకాయిలు కలిపితే 1,37,571 కోట్లు ఉందట బకాయిలు కలిపితేనే. కానీ వీళ్ళు చెప్పే మాటలకు రేవంత్ చెప్పే మాటలకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక విద్యుత్ సంస్థలపై 1.14 లక్షల కోట్ల భారం. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చకు డిప్యూటీ సీఎం బట్టి సమాధానం. రాష్ట్ర విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రేపు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతుంది. 23న ఉదయం 12 గంటలకు గాంధీ భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో వాటికి సంబంధించి రేపు జరగబోయేటువంటి సభలో ప్రస్తావన చేయబోతున్నటువంటి రేవంత్ అంటూ మనం చూస్తున్నాం. ఇక పెట్టుబడులకు ఎర్రతివాచి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి వైనం. ఇక సిఐఐ ఇక సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించినటువంటి బిజినెస్ సెమినార్లో ఆయన అమెరికా కాన్సుల్ జనరల్ జెనిఫర్ లార్సన్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఉత్తమ్. ఇంకొకటి, ఎన్నికలకు సిద్ధం కండి అంటూ కాంగ్రెస్ పార్టీ నుండి సన్నాహాలైతే అంటే ఒక మెసేజ్ అయితే విడుదలైంది. ఇక టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే కీలకమైనటువంటి టెలికమ్యూనికేషన్ బిల్లు 2023ను గురువారం పార్లమెంటు ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం శాంతి భద్రతలు దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులు ఏర్పడినప్పుడు టెలికాం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు అని ప్రసారాలను నిలిపివేయవచ్చు అని చూస్తున్నటువంటి అంశం. ఇక రేవంత్ దద్దరిల్లినటువంటి అసెంబ్లీ, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం అయితే ఏర్పడింది. రేవంత్ మధ్య, అక్బరుద్దీన్ మధ్య. ఇక ఇక్కడ చూద్దాం రేవంత్ ఏమంటుండు, అక్బరుద్దీన్ ఏమంటుండో చూద్దాం. ఇక్కడ మేము ఎవరికి భయపడం, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్న అక్బరుద్దీన్. కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా కూడా మేము భయపడలేదని చెప్తున్నటువంటి అక్బరుద్దీన్ ముస్లింలందరికీ ప్రతినిధి కాదన్న ముఖ్యమంత్రి. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ ప్రతినిధి కాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఈ కాంగ్రెస్ తమను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపాటు. కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్ పార్టీని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందని చెప్తున్నటువంటి అక్బరుద్దీన్. ఇక ప్రజలు ప్రతిపక్షంగా కూర్చోబెట్టిన బీఆర్ఎస్ తరపున వకాల్తా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్తున్నటువంటి రేవంత్. ప్రజలు ఎన్నుకొని కూర్చోబెడితే బీఆర్ఎస్ పార్టీకి వలుకుతావా అని అడుగుతుండు. ఇక ముస్లింలకు 4% రిజర్వేషన్లు వైఎస్ఆర్ ఇచ్చారని వెల్లడి. ఇక గజ్వెల్, సిద్దిపేట, హైదరాబాద్ పాత బస్తీలోనే విద్యుత్. ఇక రేవంత్కు అన్ని పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉందంటూ చురకలు పెట్టినటువంటి అక్బరుద్దీన్. ఇక వాటిని కేసీఆర్, హరీష్, అక్బరుద్దీన్ రాబట్టగలరా అని ప్రశ్న. ఏది అన్ని పార్టీలలో తిరిగినటువంటి, అన్ని పార్టీలలో పనిచేసింది కదా, ఆ పనిచేసిన ఆధారాలు తీసుకొస్తారా అని అడుగుతున్నటువంటి రేవంత్. ఇది మాటల యుద్ధం అయితే ఒక రకంగా జరుగుతుంది. ఏది అసెంబ్లీలో. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. వెలుగులో ఎలాంటి వార్తలు వచ్చినాయో చూస్తే, వెలుగు దినపత్రికలోకి వెళ్తే ఇక ఇక్కడ కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి ఇవాళ. కాకా వెంకటస్వామి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక బగ్లింగంపల్లి, హైదరాబాద్. ఈ కార్మిక యోధుడు గడ్డం వెంకటస్వామి కాకా పేరు యావత్ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించి
చిన్నతనం నుంచే కర్షకుల కష్టాలను తెలుసుకొని ఇక దగ్గర నుంచి చూసి ఎలాగైనా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని కంకణం కట్టుకున్నటువంటి యోధుడు. ఆయన ప్రస్థానం భవన నిర్మాణ కూలీగా మొదలైంది. ఆయనకు 20 ఏండ్లు నిండక ముందే ఎన్నో పోరాటాలు చేశాడు. భవన నిర్మాణ కూలీగా తెలంగాణ ఉద్యమకారుడిగా మొదలైన ఆయన జీవితం కార్మిక నాయకుడి నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరింది. మొత్తానికి ఎంపీగా జాతీయ స్థాయిలో చేరినటువంటి కాకా ఇతనే. అంబేద్కర్ ప్రేరణతో కాకా. ఓపెన్ పేజ్ 9వ వర్ధంతి ఇతంది ఈరోజు. ఇక విద్యను విధ్వంసం చెయ్యొద్దు. అందరూ భావిస్తున్నట్టుగా గత ప్రభుత్వం అనేది తుగ్లక్ పాలనే. అయితే ఆ తుగ్లకు పోయాక తుగ్లక్ విధానాలు కూడా పోవాలి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ బదులును తెలంగాణ విద్యారంగాన్ని అభివృద్ధి పేరిట ధ్వంసం చేసింది గత ప్రభుత్వం. ఇక తరగతి గదిలో విద్యార్థి ఉపాధ్యాయులను యాంత్రిక పాత్రలుగా చేసి ఇక తోలుబొమ్మలాట ఆడించి విద్యార్థులను సృజనకు దూరం చేసింది. ఇక రిపోర్టులు సిద్ధం చేయించి చదువు చెప్పే ఆ పంతుల్లోనూ ఇక గుమాస్తాలుగా మార్చింది. ఇది విద్యను విధ్వంసం చేయొద్దు అంటూ వార్త. ఇక హోలీ మదర్ శారదా మాత. మొత్తానికి ఇవి మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు ఇవి చూసుకున్నాం మనము. ఇక విద్యుత్ సంస్థల అప్పులు వచ్చేసి 81,516 కోట్లు ఉందని చెప్తుండ్రు. ఇవి మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్. ఇక జగదీష్ రెడ్డికి ఖబర్దార్ చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి. పార్టీ మారనున్న వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్. నేను రాజీనామా చేసి పార్టీ మారినా మీ లెక్క 12 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయలే. యాదాద్రి థర్మల్ ప్లాంటులో జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఇవి వాడి వేడి చర్చలైతే కొనసాగుతున్నాయి మొత్తానికి అసెంబ్లీలో. ఇది మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్.